వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. ఆడపిల్ల ఇంటికి దీపం మాత్రమే కాదు, నేడు దేశ ఆర్థిక వ్యవస్థకు వెలుగునిచ్చే ధృవతార. కానీ ఒక మహిళ కెరీర్లో ఎదగాలన్నా, ధైర్యంగా అడుగు పెట్టాలన్నా ఆ నగరం ఇచ్చే భరోసా ఎంత? కంచె లేని చెను, భద్రత లేని నగరం రెండు ఒకటే. అందుకే మహిళలకు ఏ నగరం ఎంత సేఫు, ఎక్కడ కెరీర్ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అనే అంశంపై అవతార్ గ్రూప్ ఒక సెన్సేషనల్ రిపోర్ట్ ను విడుదల చేసింది. మహిళా సాధికారతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన ఆ టాప్ నగరాల జాతకం ఏంటో చూద్దాం. నారి నడుము బిగిస్తే లోకమే తలవంచుతుంది. కానీ ఆ నారి నడవడానికి దారి సురక్షితంగా ఉండాలి. వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. కానీ ఆ దారి సురక్షితంగా ఉన్నప్పుడే గమ్యం సాఫీగా ఉంటుంది. ఇటీవలే అవతార్ గ్రూప్ విడుదల చేసిన టాప్ సిటీస్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా 2024 నివేదిక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. అవతార్ గ్రూప్ నిర్వహించిన టాప్ సిటీస్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా 4వ ఎడిషన్లో సిలికాన్ సిటీ బెంగళూరు 53.29 స్కోర్తో అగ్రస్థానం కైవసం చేసుకుంది. ఇక్కడ కేవలం ఐటీ ఉద్యోగులే కాదు, ఇన్క్లూజివ్ వర్క్ ప్లేస్ కల్చర్ అద్భుతంగా ఉంది. మహిళల భద్రత, కెరీర్ గ్రోత్, సోషల్ సపోర్ట్ వంటి పారామీటర్లలో బెంగళూరు రికార్డు బ్రేక్ క్రియేట్ చేసింది. ఆకాశానికి హద్దు లేదు అన్నట్లుగా ఇక్కడి మహిళలు పారిశ్రామిక రంగంలో దూసుకుపోతున్నారు. ఇండస్ట్రియల్ ఇంక్లూషన్ స్కోర్లో బెంగళూరు నెంబర్ 1 స్థానంలో నిలిచి మహిళల ఉపాధికి పెద్దపీట వేస్తోంది. దేశవ్యాప్తంగా మహిళా భద్రతపై ఆందోళనలు ఉన్నప్పటికీ కొన్ని నగరాలు మహిళలకు ఆకాశ కిరణంలా కనిపిస్తున్నాయి. ఈ జాబితాలో బెంగళూరు తర్వాత చెన్నై 2వ స్థానంలో నిలిచింది. సంప్రదాయం, ఆధునికత కలగలిసిన చెన్నై మహిళల విద్య మరియు ఉద్యోగ అవకాశాల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఇక ఆర్థిక రాజధాని ముంబై, ఢిల్లీ మరియు హైదరాబాద్ వంటి నగరాలు కూడా టాప్ 10లో చోటు సంపాదించుకున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పారిశ్రామికాభివృద్ధిలో మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత ప్రశంసనీయం. సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్, ఇట్ ఈజ్ ఏ జర్నీ అన్నట్లుగా ఈ నగరాలు నిరంతరం తమ వసతులను మెరుగుపరుచుకుంటూ మహిళలకు వెన్నుదన్నగా నిలుస్తున్నాయి. ఈ ర్యాంకింగ్ దక్షిణ, పశ్చిమ భారతదేశం మహిళలకు అనుకూలమైన పట్టణ వాతావరణాన్ని సృష్టించటంలో వారి బలమైన స్థానాన్ని రుజువు చేస్తుంది. సోషల్ ఇంక్లూజన్ స్కోర్ భద్రత, ఆరోగ్యం, విద్య, చలనశీలత, జీవన పరిస్థితులు వంటి అంశాలను అంచనా వేశారు. ఇండస్ట్రియల్ ఇంక్లూజన్ స్కోర్ ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో మహిళల ప్రవేశం, నైపుణ్యాలు, శ్రామిక శక్తి భాగస్వామ్యం, కంపెనీలు అందించే సౌకర్యాలను కొలుస్తారు. ఈ అధ్యయనం ప్రకారం సామాజిక, పారిశ్రామిక స్థాయిల్లో బాగా పనిచేసే నగరాలు మహిళల కెరీర్ అభివృద్ధికి అత్యంత అనుకూలంగా ఉంటాయి. సామాజిక చేరికలో చెన్నై అగ్రస్థానంలో ఉండగా పారిశ్రామిక చేరికలో బెంగళూరు ముందుంది. 2 సూచికల్లోనూ పూణే, హైదరాబాద్ మధ్యస్థంగా రాణించాయి. హైదరాబాద్ గతం కంటే కాస్త మెరుగైన స్థానాన్ని దక్కించుకుంది. ముంబై నగరాన్ని వెనక్కి నెట్టి 4వ స్థానంలో నిలిచింది. తాజా నివేదిక ప్రకారం మహిళలకు అత్యంత సౌకర్యవంతమైన సాధికారత వాతావరణాన్ని అందించే టాప్ 10 నగరాలు బెంగళూరు, చెన్నై, పూణే, హైదరాబాద్, ముంబై, గురుగ్రామ్, కోల్కతా, అహ్మదాబాద్, తిరువనంతపురం, కోయంబత్తూర్గా నిలిచాయి. భారత రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాలైన నోయిడా, గురుగ్రామ్ మహిళలకు ఉపాధి కల్పించడంలో హబ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ గా నిలుస్తున్నాయి. అయితే ఇక్కడే ఒక పెద్ద ఐరోనీ ఉంది. ఉద్యోగాల పరంగా ఇవి టాప్ క్లాస్ అయినప్పటికీ భద్రత, చలనశీలత విషయానికి వస్తే వెనుకబడి ఉన్నాయి. రాత్రి షిఫ్టుల్లో పనిచేసే మహిళలకు ట్రాన్స్పోర్ట్ ఒక పెద్ద సవాలు. గత ఏడాదితో పోలిస్తే గురుగ్రామ్ తన ర్యాంకింగ్ ను మెరుగుపరుచుకోవడం ఒక శుభ పరిణామం. మౌలిక సదుపాయాల మెరుగుదల ఇక్కడ కనిపిస్తోంది. ముంబై అంటేనే అవకాశాలకు చిరునామా. ఈ నగరం మహిళలకు అద్భుతమైన కెరీర్ ప్లాట్ఫామ్ ఇస్తుంది. కానీ ఇక్కడ నాణానికి రెండో వైపు ఉంది. ఇక్కడ వచ్చే జీతంలో సగానికి పైగా అద్దెలకే సరిపోతుంది. హై కాస్ట్ లెస్ కంఫర్ట్ అనేది ముంబై వాస్తవం. వర్షాలు పడితే చాలు ముంబై ఆగిపోతుంది. పేలవమైన రోడ్లు, రద్దీగా ఉండే లోకల్ ట్రైన్స్ మహిళలకు రోజువారీ సవాలుగా మారాయి. 2025 రిపోర్ట్స్ లో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే టైర్ 2 నగరాల భాగస్వామ్యం భారీగా పెరిగింది. తిరువనంతపురం, సిమ్లా వంటి నగరాలు మహిళలకు సామాజికంగా సురక్షితమైన స్వర్గధామాలుగా మారాయి.
ప్రశాంతమైన వాతావరణం, తక్కువ కాలుష్యం, మెరుగైన సామాజిక భద్రత ఈ నగరాల్లో ప్రశాంతత ఉంది, కానీ తగినన్ని సామాజిక ఉపాధి అవకాశాలు, ఎంప్లాయ్మెంట్ లేకపోవడం పెద్ద మైనస్. అదృష్టం అడవిలో ఉన్నా వస్తుంది, కానీ అవకాశం కోసం మాత్రం ఉన్న చోటుకే వెతుక్కుంటూ వెళ్ళాలి. నేటి తరం మహిళలు కేవలం గృహిణులుగా ఉండటానికి ఇష్టపడటం లేదు, వారు ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటున్నారు. అయితే ఈ విషయంలో దేశవ్యాప్తంగా ఒకే రకమైన పరిస్థితులు లేవు. రీజనల్ వైజ్ గా చూస్తే దక్షిణ భారతదేశంలోని నగరాలు మహిళలకు కేవలం నివాసయోగ్యంగా మాత్రమే కాకుండా వారు పనిచేయడానికి అత్యంత సురక్షితమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. దీని తర్వాత పశ్చిమ భారతదేశం నిలిచింది. ఇక్కడ మహిళల పారిశ్రామిక భాగస్వామ్యం ఆశాజనకంగా ఉంది. పూర్వం అవకాశాలు కావాలంటే నగరం వెళ్ళాలి అనేవారు, కానీ ఇప్పుడు సీన్ మారింది. సిటీ లైట్స్ డోంట్ ఆల్వేస్ మీన్ సేఫ్ నైట్స్. తాజా నివేదిక ప్రకారం మహిళలకు అనుకూలమైన వాతావరణం ఇప్పుడు కేవలం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రోలకే పరిమితం కాలేదు. ద్వితీయ శ్రేణి నగరాలు కూడా మహిళల భద్రతలో, ఉపాధిలో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాయి. ఇది ఒక శుభ పరిణామం. ప్రాంతీయంగా దక్షిణ భారతదేశం అత్యంత సమ్మిళిత ప్రాంతంగా నిలిచింది. తర్వాత పశ్చిమ భారతదేశం ఉంది. తాజా నివేదిక ప్రకారం మధ్య, తూర్పు భారతదేశం, బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా ప్రాంతాలు మహిళల సామాజిక భద్రత, పారిశ్రామిక భాగస్వామ్యం రెండిట్లోనూ వెనుకబడి ఉన్నాయి. మహిళలకు అనుకూలమైన నగరాలు ఇకపై మెట్రో నగరాలకే పరిమితం కావాలని ఈ నివేదిక స్పష్టంగా చూపిస్తోంది. అయితే ఉత్తర, తూర్పు భారతదేశంలోని నగరాలు మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించడానికి ఇంకా చాలా కృషి చేయాల్సి ఉందని నివేదిక పేర్కొంది. మొత్తానికి దక్షిణ భారతదేశం మహిళలకు సేఫ్ హెవెన్లా నిలిచింది. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నారు గురిజాడ. ఆ మనుషుల్లో సగభాగమైన మహిళలకు భద్రత, సమాన అవకాశాలు కల్పించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యం. ఈ రిపోర్టు కేవలం ర్యాంకులు మాత్రమే కాదు, వెనుకబడిన నగరాలకు ఒక వేకప్ కాల్. మహిళా సాధికారిత దిశగా అడుగులు వేస్తున్న నగరాలకు అభినందనలు. ఇది వాటి బన్నిక్ టాపిక్. మరో బన్నిక్ టాపిక్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.